హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్ వచ్చేసి మార్గశిర మాసం 4వ వారం అంటే ఆఖరి వారం పూజ నేను ఎలా చేసుకున్నాను, అమ్మవారి అలంకరణ ఎలా చేసుకున్నాను, మెయిన్ మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి కూడా నేను చేసే అలంకారం అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఏ రీల్ పోస్ట్ చేసినా, షార్ట్ పోస్ట్ చేసినా కూడా సో వీడియో షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కింద కమెంట్స్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల నేను చేసుకునే పూజని షేర్ చేసుకోబోతున్నాను. సో వ్లాగ్ని చివరి వరకు చూస్తారు, ఒక లైక్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. సాధారణంగా నేను ఏదైనా ఇంట్లో ఒక స్పెషల్ పూజ ఉందనో, వ్రతం ఉందనో, ఏదైనా పండగ అంటే ముందు రోజు నుంచి నేను అన్ని పనులు చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటాను. సో ఈ మార్గశిర కూడా నేను అలాగే చేసుకుంటూ వచ్చాను. కానీ ఈ 4వ వారం నాకు అసలు మనసు బాగాలేదనమాట. ఇంటి దగ్గర ఒక సాడ్ న్యూస్, చాలా బాధ అనిపించింది. అసలు అలా జరగకూడదు. అంటే మా ఇంటికి పనామ వస్తారు కదా, ఆమె వాళ్ళ హస్బెండ్ కాలం చేశారనమాట. నాకు అసలు మనసేం బాగాలేదు. సో బుధవారం జరిగింది, నాకు మార్నింగ్ తెలిసిందనమాట. సో అక్కడికి వెళ్ళడము, లేదంటే ఇంకా అలాగే వాళ్ళకి ఏదో ఒక సహాయం అందించడము, నా వరకు ఎంతైతే చేయడము, ఇంకా అలాగా నా మనసు అలా ఆలోచిస్తూ ఉండిపోయిందనమాట. ఏ పని చేయలేకపోయాను. ఇంకా ఆ రోజు సెలవు కూడా నాకు, అందువల్ల నేను ఏ పని చేయలేకపోయాను ఆ యొక్క ఇన్సిడెంట్ వల్ల. యాక్చువల్లీ 4వ వారం పూజ కూడా నేను చేస్తాము అని కూడా అనుకోలేదు. ముందు నుంచి అన్నీ తెప్పించి పెట్టుకున్నాను. ఇంకెందుకులే అని చెప్పేసి, ఎవరు చేస్తారులే, మనసేం బాగాలేదని చెప్పేసి అనుకున్నా. కానీ ఎందుకో ఓ పక్క నుంచి లోపల ఉంటుంది కదా చేయాలని చెప్పేసి, ఇంకా అలా సరే సింపుల్గానే చేసేద్దాంలని చెప్పేసి ఇంకా సింపుల్గా చేసుకున్నాను అలంకారం అంతా కూడా. యాక్చువల్లీ నేను అలంకారము వేరే లెవెల్లో చేద్దాం అనుకున్నాను. అంటే శ్రావణ మాసంలో నేను అమ్మవారికి శారీ డ్రాప్ చేస్తాను కదా, సో అట్లాగా అమ్మవారికి శారీ డ్రాప్ చేద్దాము, కొంచెం అమ్మవారికి పార్ట్స్ అన్నీ కూడా అలంకరించి గోల్డ్ అంతా అలంకరించి చేద్దాము అని చెప్పేసి అట్లా అనుకున్నా. ఇంకా మనసేం బాగాలేక సరే సింపుల్గా చేసుకుందామని చెప్పేసి సో మార్నింగ్ కూడా నేను లేవలేక లేచానమాట. ఇంకా ఎప్పుడో 3కి లేస్తాను, అలాంటిది 5కి లేచానమాట. సో 5కి లేచి ఇంకా నెమ్మదిగా వర్క్స్ అన్నీ కూడా చేసుకున్నాను. ముందు రోజు ఇంకా ఏమీ క్లీన్ కూడా ఏం చేయలేదు. సో మార్నింగ్ లేచి సో ఇల్లంతా కొంచెం శుభ్రం చేసుకొని, కొంచెం పసుపు నీళ్ళతో మొత్తం అంతా తడిగుడ్డ పెట్టేసుకొని, గుమ్మానికి మామిడాకులు కొంచెం ముందే తెప్పించి పెట్టాను చెప్పాను కదా, సో అవన్నీ కొంచెం మామిడాకులు అన్నీ కూడా కట్టుకొని, ఇంకా బయట పనులన్నీ కూడా చూసుకుంటూ బయట కాస్త అలా కడిగేసుకొని, ఇంకా మీరు రాలేదు కాబట్టి ఇంకా నేనే చేసుకోవాలి కొన్ని రోజుల వరకు కూడా. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా స్నానం చేసుకొని ఇంకా అలంకారం సంబంధించినవన్నీ కూడా చేసుకున్నాను. ఇంకా నైవేద్యం అయితే కనుక పూర్ణాలు చేయాలి కదా 4వ వారం అమ్మవారికి, సో అందులో పూర్ణాలు అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అలంకారం సింపుల్గా చేసుకున్నానండి. ఇది నా వరకు ఇది చాలా సింపుల్ అనమాట. యాక్చువల్లీ 4వ వారం చెప్పాను కదా వేరే లెవెల్లో చేద్దామని చెప్పేసి, సో ఇంకా ఇలాగా ఏవైతే పువ్వులు తెప్పించుకున్నానో ఆ పువ్వుల్ని కొంచెం నేనే మాలగుచ్చుకొని ఇంకా పూజ నేనే చేసుకున్నాను. ఇంకా లక్ష్మీవారం ఆఫీస్కి హాలిడే అయితే పెట్టేశాను. ఫస్ట్ వెళ్ళిపోదాంలే, ఈవినింగ్ వచ్చి చేసుకుందాం పూజ అనుకున్నాను, మనసేం బాగాలేక. కానీ ఎందుకులే మార్నింగ్ చేసేద్దాము, ఇంకా తాంబూలం కూడా ఇచ్చుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా అనుకొని ఇంకా మార్నింగే చేసుకున్నాను. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి అష్టలక్ష్ములతో చేసుకున్నాను కదా అమ్మవారి వ్రతము, వరలక్ష్మి వ్రతము. అలాగే ఈ వారం కూడా కనక మహాలక్ష్మి అమ్మని అష్టలక్ష్ములతో సమేతంగా అలా డెకరేట్ చేద్దాం అనుకున్నాను. సో ఇంకా అంతలా చేయలేకపోయాను కాబట్టి కనీసం ఈ అమ్మవారిని నేను అలంకరించుకుందాము, అన్ని వస్తువులు వచ్చాయి ఇంటికి, అన్నీ తెప్పించుకున్నాను. ఇంకా చేసుకోకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా మామూలుగా అలంకరించుకొని, నా దగ్గర ఉన్న అష్టలక్ష్మి ఐడియల్స్ ఉన్నాయి కదా చిన్నవి, అవి పెట్టుకొని ఇంకా సింపుల్గా అలంకారం చేసుకున్నాను. అలంకారం అయితే కనుక నేను 2 days కూడా మార్చుకున్నాను. నైట్ టైం పూలు కట్టేసుకున్నాను అనమాట నైటు. సో ముందు రోజు ఏమొచ్చి పూర్ణాలు చేశాను, పూర్ణాలు చేసి అమ్మవారిని ఆ రకంగా అలంకరించి అలా చేసుకున్నాను. నెక్స్ట్ డే అంటే మనం 2 days కూడా పేట ఉంచుతాం కాబట్టి, సో శుక్రవారం మార్నింగ్ కొంచెం బేగా లేచాను అనమాట. లక్ష్మీవారం నేను మార్నింగ్ పూజ మార్నింగ్ 5కి లేస్తే నా పూజ స్టార్ట్ చేసరికి 9:30 అయ్యిందనమాట. 9:30కి పూజ స్టార్ట్ చేసి ఇంకా పూజ అంతా అయ్యేసరికి 11 అయ్యింది. ఇంకా ఆ రోజు ఒకరోజు లీవ్ పెట్టేశాను అనమాట. బాగా నీరసంగా ఉండి పూజ చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా ఒకరోజు లీవ్ పెట్టాను. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, శుక్రవారం మార్నింగ్. ఇది శుక్రవారం మార్నింగ్ కొంచెం 3 o'clock లేచి, ఆ రోజు నేను ప్రతి శుక్రవారం ఏదో నైవేద్యం చేస్తాను కాబట్టి సో కాస్త దద్దోజనం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి రెండో రోజు కూడా అలంకారం మార్చేసుకున్నాను. పువ్వులన్నీ కూడా రాత్రే కట్టేసుకున్నాను. చామంతులు, గులాబీలు, సంపెంగ పూలు, కాగడ మల్లెపూలు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ అక్కడికి మాల అయితే కట్టేసుకున్నాను. అలంకారం ఎలా కుదిరితే అలా చేసుకుందాం అనుకున్నాను. అలాంటి ప్లానింగ్ అయితే పెట్టుకోలేదు.
సో కానీ రెండవ రోజు కూడా అలంకారం బాగా సెట్ అయింది. దద్దోజనంతో పాటు అమ్మవారికి దానిమ్మల కాయలు అంటే చాలా ఇష్టం కదా, అది కూడా నైవేద్యంగా పెట్టాను. ఇంకా అలాగే అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చేసాను ముందు రోజే. సో తాంబూలంలో అమ్మవారికి అయ్యవారికి కూడా కలిపి పంచ చీర కూడా పెట్టాను. అమ్మవారికి చీర, అయ్యవారికి పంచ కండువా పెట్టాను. సో ఫైనల్లీ మార్గశిర మాసంలో 4 వారాల పూజ ఈ రకంగా చేసుకున్నాను. సో అలంకారం మీకు నచ్చిందా? సింపుల్గా చేసుకున్న చూడ అలంకారం మంచిగా అయితే కుదిరింది. సో అమ్మవారికి అయితే మంచిగా కోరుకున్నా, ఎవరికైనా కష్టం మరి ఇంతలా రాకూడదు అని అయితే కోరుకున్నాను. కానీ అంతే, తలరాత్రిని ఎవరు మార్చలేరు కదండి, ఇంకా అలాగే అనిపించింది ఒక్కోసారి. సో ఇలా ఈ రకంగా 4వ వారం పూజ కూడా చేసుకున్నాను. సో అలంకారం మీకు నచ్చింది అనుకుంటున్నా. సో వీడియోలో నచ్చితే లైక్ చేయడం మరి మర్చిపోకండి. సో మరొక బ్లాగ్తో మేము ముందుంటే అంతవరకు నమస్తే.